హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెన్ ఛానల్. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇది సిట్రన్ ఫ్రూట్ అంటే మనం దబ్బకాయలు అంటాం కదా. సో మంచి ఫ్లవరింగ్ అది వచ్చింది లాస్ట్ 1.5 month బ్యాక్. మంచిగా ఇప్పుడు ఫ్రూటింగ్ అయితే ఉంది. కాకపోతే ఇది ఇంకా మంచిగా గ్రో అవ్వడానికి ఇంకా 1 month, మోర్ దాన్ 1 month పడుతుంది. ఒక 5 to 6 weeks అయితే మంచిగా ఎల్లో కలర్గా వస్తాయి ఇవి కాయలన్నీ కూడా. జస్ట్ ఈ చిన్న క్లిప్పింగ్ మీకు చూపిద్దామని నేను వీడియో చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. సో అయితే ఈసారి ఏమనుకున్నానంటే ఇవి అంటు కట్టడం కూడా ట్రై చేద్దామని అనుకున్నాను. చెట్టు అయితే చాలా ఒక 7 years ఆల్మోస్ట్ దీనికి ఉంటుంది ఈ చెట్టుకి. సో మంచిగా ఫ్రూటింగ్ ఇది అంటే ఆల్మోస్ట్ ఇంతకు ముందు కూడా ఇచ్చింది. నేను 2-3 వీడియోలు కూడా మీకు చూపించాను, పెద్ద పెద్ద ఫ్రూట్స్ వచ్చినవి అవి. అయితే ఈసారి మాత్రం కంపల్సరీగా దీన్ని అంటుకట్టి కొన్ని ప్లాంట్స్ రెడీ చేద్దామని అనుకుంటున్నాను. అంటే ఎవరైనా అడుగుతారు కదా, సో అలా. సో ఆ అంటుకట్టే పద్ధతి కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో. ఎలా అంటే ఎయిర్ లేయరింగ్ మెథడ్లో కడదామని అనుకుంటున్నాను. ఇవి వచ్చేదంతా వర్షాకాలం కదా. సో ఈ వర్షాకాలానికి అంటే రాబోయే వాతావరణం చల్లబడుతుంది కాబట్టి, ఎండలు తగ్గుతాయి కాబట్టి ఒక 1 week 10 days తర్వాత కట్టినట్టయితే బాగుంటుందని అనుకుంటున్నాను. సో చిన్న మొక్కలన్నీ ప్రొపగేషన్ చేస్తే బాగుంటుందని ఐడియా వచ్చింది ఫ్రెండ్స్. సో మీకు అది చూపిస్తాను నేను ఎలా చేశానో. సో మీ దగ్గర కూడా ఇలాంటి ప్లాంట్స్ ఏమైనా ఉన్నట్టయితే అలా ట్రై చేయండి. ఎందుకంటే మనం ఎవరికైనా ఇవ్వాలి అని అనుకున్న కొమ్మల కన్నా ఇది ఈజీగా మనం ఎయిర్ లేయరింగ్ మెథడ్లో రూట్స్ వచ్చిన స్టెమ్స్ని కట్ చేసి ఇస్తే బాగుంటుంది కదా. కొన్ని మొక్కలు ప్రాపగేషన్ కూడా అవుతుందని ఆలోచన వచ్చింది. సో జస్ట్ ఆ చిన్న ఐడియా మీతో షేర్ చేసుకున్నాను చెప్పి నేను వీడియో చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి అన్ని కాయలన్నీ కూడా నార్మల్గా మనం బత్తాయికాయ అంటే చిన్నవి సైజులో ఉంటాయి కదా, ఆరెంజ్, అలాగే బత్తాయి ఇవి చిన్న సైజులో ఉంటాయి కదా, ఆ సైజులో ఉన్నాయి. కాకపోతే ఇది సైజ్ అయితే చాలా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. దగ్గరగా మనం ఒక దాన్ని ఏమంటారు, బంగినపల్లి మామిడి పండు ఉంటుంది కదా పెద్దది, ఆ సైజు దాకా వస్తుంది. మంచి ఎల్లో షేడ్ వస్తుంది చెట్టుకి కాయలు ఉంటే. అయితే ఇది ఓపెన్లో ఉంది కాబట్టి కొంచెం కాయలు మిస్ అవుతూ ఉంటాను. ఎనీహో మన ప్రయత్నం మనం చేద్దాం. సో నేను ఇది అంటు కూడా కట్టి మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఎలా కట్టాను ఏంటి వచ్చింది అని. అంటే రావడానికి 2-3 months టైం పడుతుంది కదా ఫ్రెండ్స్ రూటింగ్ అది. సో జస్ట్ నేను ఈ క్లిప్పింగ్ మీకు చూపిస్తున్నాను. మంచిగా ఫ్రూటింగ్ అది ఉంది, బాగున్నాయి కాయలన్నీ కూడా. సో నేను ఈ మాట ఎందుకన్నాను అంటే ఇది కరెక్ట్ టైం కదా. ఇప్పుడు మనం అంటు కట్టుకునేట్టయితే ఇంకా ఈ రైనీ సీజన్ అంతా మనం ఈ 2-3 monthsలో మన దగ్గర ఉన్న ఇలాంటి ప్లాంట్స్కి ఆ విధంగా ప్రాపగేట్ చేసుకోవడం ఈజీ అని అనిపించింది. సో ఆ ఐడియా మీతో షేర్ చేసుకోవడానికి వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. ఎంజాయ్ గార్డెనింగ్ ఫ్రెండ్స్. బాయ్. చూడండి ఎంత బాగున్నాయో కాయలు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వర్షం వస్తే మంచి గ్రోత్ కూడా ఉంటుంది ఇంకా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.